వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. మనమే సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న శర్వానంద్ సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారికే వచ్చాడు. అయితే బాలకృష్ణ క్లాసిక్ టైటిల్ పెట్టడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ ఎంటర్టైనర్ కు అనిల్ సుంకర నిర్మాత. ఇక పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ కంటెంట్ మీద నమ్మకంతో చివరి పందెంకోడిగా బరిలోకి దిగారు. సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించాడు. మరి మురారి ఎలా ఉన్నాడో రివ్యూలో ఇప్పుడు చూద్దాం. ఆర్కిటెక్ట్ ఉద్యోగం చేస్తున్న గౌతమ్ సరదా కుర్రాడు. నిత్యాన్ని ప్రేమించి ఆమె తండ్రిని ఒప్పించి పెళ్లికి సిద్ధపడతాడు. రిజిస్టర్ ఆఫీస్లో అన్నీ సిద్ధం అనుకుంటున్న టైంలో గౌతమ్ కాలేజ్ లవ్ స్టోరీ నడిపిన దియా సడన్గా ఎంట్రీ ఇస్తుంది. ఇక అది కూడా అతను పనిచేసే కంపెనీలో మేనేజర్గా. దీంతో షాక్ తిన్న గౌతమ్కు ఒక విచిత్రమైన పరిస్థితి తలెత్తుతుంది. నిత్యాకి తెలియకుండా ఆ సమస్య నుంచి బయటపడేందుకు విశ్వ ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో చోటు చేసుకున్న విచిత్రమైన సంఘటనలు తెర మీద చూడాలి. నవ్వించడమే లక్ష్యంగా పెట్టుకున్న దర్శకుడు రామ్ అబ్బరాజు ఈసారి కూడా పూర్తి ఎంటర్టైన్మెంట్కే కట్టుబడ్డారు. టైటిల్ని బట్టి ఇది ఇద్దరి భార్యల మధ్య నలిగిపోయే హీరో కథ అనుకుంటాం, కానీ నిజానికి ఇది వేరే ఫ్లోలో వెళ్తుంది. చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించి ఉద్యోగం చేస్తున్న సమయంలో మరొక అమ్మాయితో లవ్లో పడి వాళ్ళిద్దరి మధ్య నలిగిపోయే డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ని డిజైన్ చేశారు. ఇలాంటి సినిమాల్లో రెగ్యులర్గా చూసే ఇద్దరు హీరోయిన్లు గొడవలు ఇందులో ఉండవు. కలిసి మాట్లాడుకునే సన్నివేశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. డ్రామా మొత్తం శర్వానంద్ చుట్టే అల్లుకుని సాక్షి, సంయుక్తాలను అండర్ ప్లే చేయడం ద్వారా ఈ సినిమా రొటీన్కి కొంచెం భిన్నంగా అనిపిస్తుంది. 6-10 వయస్సులో 25 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకునే ట్రెండ్ ఆధారంగా చేసుకుని నరేష్ పాత్రను హిలేరియస్గా రాసుకున్నారు. ఒక అగ్ర నిర్మాతని గుర్తుకు తెచ్చేలా ఉన్న ఈ ఎపిసోడే నారీ నారీ నడుమ మురారిలో ప్రధానమైన హైలైట్. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా నవ్వుల పాలయ్యే ఈ క్యారెక్టర్ని బూతులు లేకుండా ఎబ్బెట్టుగా అనిపించకుండా చూపించిన విధానం హైలైట్గా నిలిచింది. అయితే శర్వా ఫ్లాష్ బ్యాక్లో దియాతో విడిపోయే వైనాన్ని అంత కన్విన్సింగ్గా చూపించలేదు. ఆమె రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వచ్చే సీన్లను ఒక రేంజ్లో ఊహించుకుంటాం, కానీ కథనం కొంచెం ఫ్లాట్గా ఉండడంతో అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది. నిడివి కోసం చేసిన సాగతీత ఒక లోపంగా చెప్పొచ్చు. ఒకరికి తెలియకుండా మరొకరిని మేనేజ్ చేసుకుంటూ వచ్చిన శర్వానంద్ ఈ చిక్కు నుంచి ఎలా బయటపడతాడనే ఎక్సైట్మెంట్ని సునీల్ ద్వారా కొత్తగా ప్రెజెంట్ చేసిన రామ్ అప్పరాజు ఈ క్రమంలో పేర్చుకున్న కొన్ని సన్నివేశాలు రిపీట్ అనిపిస్తాయి. ఇక అయినా సరే కాలక్షేపానికి లోటు లేకుండా గడిచిపోయింది. మామూలుగా ఇలాంటి డబుల్ హీరోయిన్ కాన్సెప్ట్స్లో ఒక దశ దాటాక సీరియస్ ఎలిమెంట్స్ చోటు చేసుకుంటాయి. ఇది శోభన్ బాబు నుంచి జగపతి బాబు దాకా ఎన్నో సినిమాల్లో చూసాం. కానీ రామ్ అబ్బరాజు అలాంటి ట్రీట్మెంట్ జోలికి వెళ్లకుండా జెన్జీ కుర్రాళ్లను టార్గెట్ చేసుకొని కొత్తగా ప్రయత్నించడం చాలా బాగుంది. అయితే కాలేజ్లో అంత రఫ్గా ఉండే గౌతమ్కు రిజిస్టర్ మ్యారేజ్ వ్యవహారాల పట్ల కనీస అవగాహన లేనట్టుగా చూపించడం, దియా గతాన్ని మర్చిపోయి ఇంకొకరికి భార్య కావడం అంత కన్విన్సింగ్గా అనిపించవు. ఫన్ కోసం నరేష్ మీదే ఎక్కువ ఆధారపడటం నవ్వుకోవడానికి బాగానే ఉన్నా అసలు జంటల మధ్య ఫోకస్ అక్కడక్కడ తగ్గడం స్క్రీన్ ప్లే లోపమే. ఇక సామజవరగమన స్థాయిలో రామ్ అబ్బరాజు మ్యాజిక్ చేయలేదు, కానీ మెప్పించేలా చేయడంలో మాత్రం విఫలం కాలేదు. కాకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ శర్వా మీద అంచనాలతో థియేటర్లలో అడుగు పెడితే అక్కడ నరేష్ డామినేషన్ని ఏ మేరకు యాక్సెప్ట్ చేస్తారనే దాన్ని బట్టే అన్ని వర్గాల మద్దతు ఉంటుందో లేదో తేలనుంది. ఇక సత్య, సునీల్, వెన్నెల కిషోర్ కామెడీ భారాన్ని పంచుకోవడం సానుకూలంగా పనిచేసింది. ఇక హీరోయిన్లతో ఎలాంటి గ్లామర్ షో చేయించకుండా చాలా పద్ధతిగా చూపించడం నారి నారి నడుమ మురారిలో ఉన్న మరొక బ్యూటీ. ఇక పాటలు ఉన్నప్పటికీ వాటిని సన్నివేశాలతో కూర్చారు తప్పించి డాన్సులతో నింపలేదు. ఇక బోల్డ్ కంటెంట్, అడల్ట్స్ జోక్కి బోలెడు స్కోప్ ఉన్న ఇలాంటి సబ్జెక్టులలో వాటి ప్రస్తావన లేకుండా ఇంత క్లీన్గా రాసుకోవడం రచయితలు సాధించిన విజయం అనే చెప్పాలి. ఇక సెకండ్ హాఫ్లో కొంచెం లెంత్ కంట్రోల్ చేసుంటే మరింత వేగంగా ఆకట్టుకునేది. అయినా సరే నిరాశపడే అవకాశాలు చాలా తక్కువ. ఇక చాలా గ్యాప్ తర్వాత శర్వానంద్ తన రన్ రాజారన్ జానర్లోకి వచ్చాడు. 2 టైం ఫ్రేమ్స్లో లుక్స్ పరంగా యంగ్గా కనిపించి మంచి ఈస్తో ఆకట్టుకున్నాడు. సాక్షి వైద్య, సంయుక్త మీనన్ ఇద్దరు కూడా తమకిచ్చిన పరిధిలో సూట్ అయ్యారు. ఇక నరేష్ మాత్రం 1 మ్యాన్ షో చేశారు. వయస్సుని కవర్ చేసుకుంటూ తనకంటే చిన్నవాళ్లను అత్తయ్య, మావయ్య అంటూ కామెడీ చేయడం ఒక రేంజ్లో పేలింది. ఇక సత్యకు మరింత స్పేస్ దొరికుంటే బాగుండేది. సెటిల్డ్ కామెడీతో సునీల్ బాగున్నాడు. ఇక వెన్నెల కిషోర్ మరొక్కసారి ప్లస్ అయిపోయాడు.
సంపత్ రాజ్ తదితరులు ఓకే అనిపించారు. ఇక విశాల్ చంద్రశేఖర్ సంగీతం నిరాశపరుస్తుంది. ఇలాంటి ఎంటర్టైనర్స్కి బలంగా నిలవాల్సిన మ్యూజిక్ చప్పగా సాగడం మైనస్సే. ఇక మరింత బెటర్గా ఉండాల్సిందే. ఇక చివరిగా చెప్పాలంటే నారీ నారీ నడుమ మురారి ఫస్ట్ క్లాస్ మార్కులకు జస్ట్ కొద్ది దూరంలో ఆగిపోయినప్పటికీ టైంపాస్ కోసం వచ్చిన ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ కాలేదు. ఇక సామజవరగమన టీం కాబట్టి దాని స్థాయిలో అంచనాలు పెట్టుకోకుండా నార్మల్గా చూస్తే ఏ ఇబ్బంది లేకుండా ఒక రకమైన సంతృప్తితో బయటకు రావచ్చు. మొదటి నుంచి చివరి దాకా పడి నవ్వుకునేలా లేకపోయినా క్రమం తప్పకుండా ఎంటర్టైన్ చేయడంలో రామ్ అబ్బరాజు టీం సక్సెస్ అయిపోయింది. ఇక ఇంత కాంపిటీషన్లో కాకుండా సోలోగా వచ్చుంటే ఇంకా మంచి ఫలితం అందుకునేది.